కాలేజ్ అయిపోయింది ఇంకా. సో ఎందుకో ఈరోజు గుడికి పోవాలనిపించింది. సో లెట్స్ గో టు ద టెంపుల్. పక్కనే మంగాపురం ఉంది కాబట్టి వెళ్ళేసి వద్దాం. అండ్ యా చూపిలేదు కానీ పక్కన అంటే డిప్లొమా స్టూడెంట్ అనమాట ఒక అమ్మాయి ఫుల్ ఏడుస్తుంది. హాస్టల్కి వచ్చేసింది అనమాట. యా యూ కెన్ సీ దేర్. యా వాళ్ళని చూస్తే కొంచెం ఎమోషనల్ అవుతాము, బట్ దట్స్ ఫైన్ కంప్లీట్లీ. ఓకే ఇంకా టెంపుల్కి ఇప్పుడు వెళ్ళి రెడీ అయితే యూ కెన్ గో ఫర్ టెంపుల్. యా స్టార్ట్ అయిపోయినా టెంపుల్కి. సో వెళ్దాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం నర్వస్గా ఉంది. లైక్ నేను నార్మల్గానే అసలు బయట ఉంటే మాట్లాడలేను, ఇక్కడ వ్లాగ్ తీస్తా మాట్లాడాలంట. చూద్దాం. వెళ్ళాలంటే ఫస్ట్ అవుట్ పాస్ తీసుకోవాలి. సో వెళ్ళి అవుట్ పాస్ తీసుకొని వచ్చేస్తాం. ఫోన్స్ అయితే జనరల్గా లోపలికి అలో ఉండదు. సో ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టేయాలి. నిజంగా అసలు మాట్లాడనికే అవ్వడం లేదు. ఏం తీస్తానేమో వ్లాగ్ కానీ ఒకటే వచ్చా. నార్మల్గానే ఒకటే తిరుగుతూ ఉంటా, బట్ ఈసారి మంచిగా ఉంది, పీస్ఫుల్గా. అంటే ఇక్కడ స్టెప్ ఇన్ అయితేనే అదొక వైబ్రెంట్ అనమాట. లైక్ పాజిటివిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బేసికల్లీ. ఓకే దెన్ ఫోన్స్ ఇచ్చేస్తున్నా. దర్శనం అయినాక మళ్ళీ దర్శనం అయితే అయిపోయింది. లైక్ లిటరల్గా నేను లోపల వెళ్ళి ఒక 10 minutes కూడా అవ్వడం లేదనమాట. నా ఎంత ఇష్టం అంటే ఈ టెంపుల్, లైక్ ప్రశాంతంగా ఉంటుంది. 10 minutesలో ఆల్మోస్ట్ 7 minutes వెంకటేశ్వర మాల్ని చూస్తూనే ఉన్నా అనమాట. ఐ ఫీల్ సో రిలీఫ్ నౌ. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. సో ఇంకా లోపలే కాసేపు ఉంటా, అలా ఇలా తిరుగుతూ. ఇంకా అక్కడ హనుమాన్ గుడి ఉందన్నమాట లోపలనే. సో అక్కడికి కూడా వెళ్తా. యా లెట్స్ గో. యా గుడిని చూసేయండి. మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసర చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. ఐ ఫీల్ సో రిలీఫ్. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. లైక్ వెదర్ వాజ్ సో గుడ్. ఇంకా 2 days నుంచి ఎందుకో చాలా లోగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా టెంపుల్కి వెళ్తే బెటర్గా ఉంటుందేమో అనేసి 2 days నుంచి ఉండే అనమాట. బట్ ఫైనలీ వచ్చా ఈరోజు. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లిటరల్గా 7 to 8 minutes దేవుణ్ణి అలా చూస్తూ ఉన్నా అనమాట. నేను ఏమేమి చెప్పాలనుకున్నానో ఆల్మోస్ట్ 7 minutesలో కవర్ చేసే ఉంటా. యా ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ ఐ ఫీల్ లైక్ గాడ్ మన బెస్ట్ ఫ్రెండ్ ఏమో అనేసి అనిపిస్తుంది. లైక్ అందరికీ ఉంటుందిగా లైక్ లిజనర్స్ కావాలి అని చెప్పి. మనం ఏం చెప్పినా కూడా జడ్జ్ చేయకుండా జస్ట్ వింటూ అలా ఉండాలి ఎవరన్నా ఒక పర్సన్ అని చెప్పి. ఐ ఫీల్ లైక్ గాడ్ వాజ్ ద బెస్ట్ లిజనర్ అబ్బా. లైక్ ఏం చెప్పినా అపోజ్ చేయరు, జడ్జ్ చేయరు, జస్ట్ వింటూ ఉంటారు అలా.
బ్రేక్ టైం అనమాట. ఇప్పుడు ఇంకొక 10 minutes లేట్గా వచ్చింటే మేబీ ఐ వుడ్ మిస్ ద దర్శనం. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ దట్ దర్శనం మందే లాస్ట్ దర్శనం. ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట. నా దర్శనం తర్వాత ఇట్ వుడ్ బి బ్రేక్ ఎందుకో, బట్ ప్రతిసారి దర్శనం మాత్రం పక్కా చేసుకుంటా. అది కూడా ప్రశాంతంగా చేసుకుంటా అనమాట. చాలా ప్రశాంతంగా దేవుణ్ణి అంత బాగా చూడగలుగుతా. అంటే ఎక్కువ జనాలు లేకుండా పీస్ఫుల్గా. నార్మల్గా ఎక్కువ జనాలు ఉంటే లైక్ వాళ్ళు నెట్టేస్తారనమాట, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి. బట్ జనాలు లేకపోతే లిటరల్గా దే విల్ ఆల్సో లీవ్ యూ. లైక్ ఏంటి ఒక్కటే వెళ్ళావు, ఫ్రెండ్స్ ఎవరు లేరా అంటే అలా ఏం కాదు. ఐ హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్. నా సర్కిల్ చాలా చిన్నది, బట్ ఎస్ ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్. బట్ ఒకటే ఉండడం అన్నా ఒకటే తిరగడం అన్నా చాలా ఇష్టం. సో దట్ నాతో ఎక్కువ నేను టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకా నా సిచ్యువేషన్స్ని ఎక్కువ ఆలోచించవచ్చు అని థింక్ చేసే మెంటాలిటీ నాది. ఇంకా నేను తప్ప నన్ను ఎవ్వరూ ఎక్కువ అర్థం చేసుకోలేరు అనేది నా ఫీలింగ్. ఇంకా ఐఎమ్ ద మోస్ట్ కంఫర్టబుల్ జోన్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ మై సెల్ఫ్. ప్రతి సిచ్యువేషన్ని బ్రేవ్గా ఫేస్ చేసి ఇంకా స్ట్రాంగ్గా అవుతున్నందుకు. ఎందుకో తెలియదు కానీ నాకు నేనంటే చాలా ఇష్టం అప్ప. ఆల్మోస్ట్ 1 hour లేదు 45 minutes అవుతుందేమో. యా ఇంకా రిటర్న్ అవుతున్నా హాస్టల్కి. వెళ్ళిపోతాం. భజన సౌండ్ ఇక్కడికి వినపడుతుంది. ఇట్ వాజ్ లైక్ సో గుడ్. అలా వ్యూ ఎంజాయ్ చేసే లోపల హాస్టల్ వచ్చేసింది. సో ఇంకా తినడానికి కార్న్ తీసుకొని రూమ్కి వెళ్ళాను అనమాట. ఇది నా ఫస్ట్ వ్లాగ్. చాలా నర్వస్తో చేసా. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఓకే ఇంకా బాయ్.